మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పనుల కోసం ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ కు ఆమోదం తెలిపింది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. క్యారవాన్ పర్యాటకం, అమృత్ 2.0 పథకం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్టీ తగ్గింపుపై విజయోత్సవ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పనుల కోసం ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ కు ఆమోదం తెలిపింది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇందాక ఏదైతే మంత్రివర్గ సమావేశంలో ఇప్పుడు ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోవచ్చు? పూర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే మొత్తం 21 అజెండా అంశాలకి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. 21 అంశాలను కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయాలు కూడా తీసుకుంది. వాటిలో ప్రధానమైన అంశాలు ఒకసారి చూస్తే కనుక ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ల్యాండ్ అంటే పరిశ్రమలకి ల్యాండ్ అలొకేట్ చేసిన సందర్భంగా వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ సంబంధించిన విషయంలో కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఎవరైతే పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో అనేక వసతులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన నిర్ణయానికి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వాటితో పాటు జలవనరుల శాఖకు సంబంధించిన పనులకి కేబినెట్ అప్రూవల్ చెప్పింది. వాటితో పాటు రేపు ప్రారంభోత్సవం చేయబోతున్నటువంటి వాహన మిత్ర ఆటో డ్రైవర్కి ఇచ్చేటువంటి కార్యక్రమానికి 15,000కి సంబంధించినటువంటి దానికి కూడా కేబినెట్ అప్రూవల్ చెప్పింది. వాటితో పాటు టూరిజంకి సంబంధించిన టూరిజంలో కొత్త ఆవిష్కరణల సందర్భంగా క్యారవాన్ టూరిజాన్ని తీసుకురాబోతుంది. దానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కేబినెట్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అమృత్ 2.0 పథకానికి సంబంధించిన పనులు కూడా కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. అమరావతికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకి స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుని దానికి కూడా కేబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు విద్యుత్ శాఖకు సంబంధించిన పలు పనులకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. కార్మిక చట్టాల్లో పలు సవరణలకు ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశానికి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వాటితో పాటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ సందర్భంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఎజెండాలో లేని అంశాలకు సంబంధించి కూడా కొంత కేబినెట్లో చర్చ జరిగింది. అదేంటంటే అమరావతిలో ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ ద్వారా 2014 నుండి ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ అంటే భూ సమీకరణ ద్వారా రైతుల దగ్గర నుండి భూమిని తీసుకున్నారు. కానీ ఇప్పుడు చాలామంది రైతులు ఇంకా భూమి ఇవ్వలేదు. దాని కారణంగా రాజధానిలో రోడ్లు కానీ కొన్ని నిర్మాణాలు కానీ ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో భూమి ఇవ్వని రైతుల దగ్గర నుండి భూమిని భూ సేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి కేబినెట్ కూడా అప్రూవల్ తెలిపినట్టు తెలుస్తుంది. దాదాపు 2,500 నుంచి 3,000 ఎకరాల వరకు భూ సేకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రైతులు అంటే ఎవరైతే భూమి ఇవ్వని రైతులు ఇప్పటి వరకు కోర్టులకు వెళ్ళడం, కోర్టులో కేసులు వేయడం ద్వారా రాజధానిలోని చాలా పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ ఇతర రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ మధ్యలో ఆగిపోయినటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే ఇక వేచి చూస్తే రాజధాని నిర్మాణం ముందుకు వెళ్ళదని భావించి రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ద్వారా భూసేకరణ ద్వారా భూమి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం ఇప్పుడు 29 గ్రామాల వరకు వర్తిస్తుందా, లేకపోతే సెకండ్ ఫేజ్ ద్వారా మరో 44,000 ఎకరాలు తీసుకోవాలని భావిస్తుంది. అక్కడ కూడా భూసేకరణకు వెళ్తారు, లేకపోతే ప్రస్తుతం భూ సమీకరణ ద్వారా అక్కడ భూములు తీసుకున్నారు. ఫర్దర్గా ఫ్యూచర్లో అక్కడ కూడా ఇవ్వకపోతే భూసేకరణ ద్వారా ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతుంది. వాటితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ టూర్ మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. మంత్రులంతా ఈ కార్యక్రమం మీద విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ సంస్కరణల మీద మంత్రులందరూ జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రి కానీ ప్రజల్లో తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు చెప్పినట్టు తెలుస్తుంది. వాటితో పాటు ఇంకొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కూడా మంత్రులకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రేపు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నటువంటి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ప్రతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వడంతో పాటు గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇప్పుడు ఎంత ఇస్తున్నాము, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అంశాలని అక్కడున్న ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా చాలా అంటే స్త్రీ శక్తి పథకాన్ని అయితే మేనిఫెస్టోలో పెట్టాం, కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్ అనే పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టకపోయినా డ్రైవర్ల ఇబ్బందులు గమనించి కొత్త పథకాన్ని
పథకాన్ని ఆవిష్కరిస్తున్నాం కాబట్టి ఇలాంటి వాటిని మంత్రులు వాళ్ళందరూ ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా కూటమి ప్రభుత్వానికి ప్రజల్ని దగ్గర చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం అయితే చేశారు. ఏదేమన్నప్పటికీ 22 అజెండాలకైతే ఆమోదం తెలిపారు. వాటితో పాటు అమరావతిలో భూ సేకరణకు సంబంధించినటువంటి విషయంలో ముందుకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ టూడు రేపు జరగబోతున్నటువంటి ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాల్లో మంత్రులందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో ఏపీ మంత్రివర్గ సమావేశంలో అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు ఆటో కార్మికులకు సంబంధించి 15,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా ఇటు కేబినెట్లో అయితే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే మనం ఇప్పటివరకు చూసాం. అలాగే ఇటు ఎస్పీవీ ఏర్పాటుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.